హల్లెలూయా. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. ప్రేమని దేవుడు ఎర్ర మహాసముద్రంను 2 పాయలుగా చేసిన దేవుడు. అంతకంటే గొప్ప సమస్యలు రావు కదా మనకి, కదా. ఎరుకో కోట గొడలను కూల్చిన దేవుడు ఆరాధన ద్వారా. అంతకన్నా పెద్ద సమస్యలు కాదు కదా. అయితే మనము మన అవసరతలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నామమును ఎత్తిపట్టే వాళ్ళంగా ఉండాలి. ఆయన నామమును ఉన్నతమైన నామంగా గుర్తించగలిగినట్లుగా వారంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, లోకమందున సకల రాజ్యములకు దేవుడమైనావు, ఆ సమస్యను తీర్చగలవు కదా మనం చేసే ప్రార్థనలో. ఇంకా ఏమంటున్నాడు, యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు. ఈ పేరు మనం ఈ వాక్యం ఎత్తి పట్టాలి. ప్రవ్వా, నా జీవితంలో ఎంతో గడ్డు సమస్య ఉంది, ఇదిగో సకల జనులు చూచినట్లుగా నా జీవితంలో నువ్వు కార్యం జరిగించు. ఎవరు? వీళ్ళ దేవుడే గొప్ప దేవుడని. అందుకని ఇస్సాకు జీవితంలో కూడా ఆ దేశ జనులు అన్యుడుగా ఆ దేశంలో 100 ఆశీర్వాదం పొందుకున్నాడు ఇస్సాకు. అయితే ఆ దేశ జనులు, ఆ దేశ రాజు ఏమంటున్నాడంటే, నువ్వు పూజించే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనకుంటున్న నమ్మకము విశ్వాసమును బట్టి మన దేవుణ్ణి గణపరచాలి. అన్ని దేవతలు, అన్యులు పిల్లలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవే అద్వితీయ దేవుడమైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఇంకా గమనిస్తే హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే 35వ వచనంలో, నా నిమిత్తము, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇంకా అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు సేనలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరంగా ఉండేది. హల్లెలూయా. ఇక్కడ యుద్ధం జరగలేదు పిల్లల, కేవలము హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా రాత్రికి రాత్రే దేవదూత వచ్చి 185,000 మందిని మొత్తిందంట పిల్లల. హల్లెలూయా. దేవుడు అనుకుంటే ఎంత కార్యమైన చేయగలడు. కాబట్టి అది ఆ మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అంతటి బలమైన ప్రార్థన జీవితం మనలో కావాలి. అంతటి విశ్వాసమైన జీవితం, అంతటి నమ్మకమైన జీవితం మనకు కావాలి. ఎందుకంటే